నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణ కారకుడు, సమస్త లోకాలను నడిపించే సారథి ఆయనే, నవగ్రహాలను ఆదేశించే నాయకుడు ఆయనే. విశ్వ మానవ కళ్యాణం కోసం ఆ స్వామి యుగ యుగాలుగా ఎంతో మంది అసురులను సంహరిస్తూనే వచ్చాడు. అందుకోసం ఆ దేవదేవుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అలా ఆ స్వామి ధరించిన నృసింహ అవతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది, మరెంతో విశిష్టత ఉంది. అలా ఆ నారాయణుడు నృసింహస్వామిగా ఆవిర్భవించిన క్షేత్రమే కనకగిరి. కర్ణాటకలోని ఈ పుణ్య ప్రదేశమే నేటి మన తీర్థయాత్ర. తెలవారెను తూరుపు ఎర్రబారెను, తెలవారెను తూరుపు ఎర్రబారెను. సకల జీవకోటి నీ చల్లని చూపులకై తపించేను, సకల జీవకోటి నీ చల్లని చూపులకై తపించేను. కనులు తెరిచి చూడవయ కరుణాకరా, కనులు తెరిచి చూడవయ కరుణాకరా. కామితార్థం ప్రసాదించవయా కలియుగ దేవరా, కలియుగ దేవరా. కర్ణాటక ఓ ఆధ్యాత్మిక కేంద్రం, ఆలయాలను ఆదరించిన అందమైన ఆశ్రమం. ఇక్కడి రాజులు భగవంతుడి వైభవానికి ప్రాధాన్యతనివ్వటంలో తమ ఘనతను చాటుకున్నారు. అందుకే నేటికి ఇక్కడ ఆలయాలు అలనాటి చరిత్రను, ఆధ్యాత్మిక సంపదను కలిసి ప్రవహింపచేస్తున్నట్టుగా కనిపిస్తాయి. అలా ఇక్కడ వెలుగొందుతున్న ప్రాచీనమైన వైష్ణవ క్షేత్రాలలో కనకగిరి ఒకటిగా కనిపిస్తుంది. లక్ష్మీ నృసింహస్వామి వారి లీలా విశేషాలకు వేదిక కనకగిరి. ఆ స్వామి మహిమల మాలిక ఒకప్పటి ఈ స్వర్ణగిరి. అలాంటి ఈ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించాలి అనే ఆలోచన రావడంతోనే ఆ స్వామి అనుగ్రహం మొదలయ్యింది అనుకోవాలి. ఈ దివ్యస్థలిలో అడుగు పెట్టడంతోనే అదృష్టం తోడయిందని భావించాలి. ఎందుకంటే భగవత్ సంబంధమైన ఏ ఆలోచన రావాలన్నా, ఏ సంకల్పం ఏర్పడాలన్నా అందుకు అవసరమైన నారు ఆ నారాయణుడే పోయాలి. కనకగిరి ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టడంతోనే క్షేత్ర వైభవం ఎంతటిదో మనకి అర్థమవుతుంది. మూడు వైపులా 3 రాజగోపురాలు, పొడవైన ప్రాకారాలు, ప్రాకార మంటపాలు, ముఖమంటపం, ఉత్సవ మంటపం, విశాలమైన కోనేరు, ఉపాలయాలు, ఇలా అన్నీ కూడా ఆ స్వామి వైభవాన్ని చాటడం కోసం తమ వంతు ఘనతను సంతరించుకొని కనిపిస్తాయి, చరిత్రను చేదుకొని మనకు వినిపిస్తాయి. స్థాపకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ బింబస్య నిత్యం సన్నిహితో హరిః, నిత్యం సన్నిహితో హరిః.
నగధర నందగోప నరసింహ నగధర నందగోప నరసింహ ఓం నగజ వరద శ్రీ నారసింహ నగధర నందగోప నరసింహ ఓం నగజ వరద శ్రీ నారసింహ నగధర నందగోప నరసింహ. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఏదో దివ్యలోకంలోకి ప్రవేశించిన అనుభవం కలుగుతుంది. అప్పటి వరకు దిగాలు పడ్డ మనస్సుకి దివ్యమైన తేజస్సు తోడైన అనుభూతి కలుగుతుంది. అంతటి మహత్తుకి కారణం ఆ కనకాచలపతి స్వామియే. అవును, ఇక్కడి లక్ష్మీ నృసింహుడిని కనకాచలపతిగానే భక్తులు పూజిస్తుంటారు. తమ ఇష్టదైవంగా భావిస్తూ ఆరాధిస్తారు. పూర్వం ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు సువిశాలమైన ప్రదక్షిణ మార్గంలో ముందుకు కదులుతూ వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. విశాలమైన ఈ ప్రదక్షిణ మార్గంలో వందలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసి ప్రదక్షిణ చేయొచ్చు. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ ప్రదక్షిణ చేయడం కష్టమవుతుంది అంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. పూర్వం ఈ ప్రదేశంలో కనక మహాముని తపస్సు చేసుకోవడం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమైన ప్రదేశమిది. ఆ మహాముని అభ్యర్థన మేరకే స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించడం జరిగింది. అందువల్లనే ఇక్కడి కొండ ఆ మహాముని పేరు మీద కనకగిరిగా పిలువబడుతోంది. స్వామివారు కనకాచలపతిగా ఆరాధించబడుతున్నారు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలలో ఒకటిగా కనకాచలపతి ఆలయం విలసిల్లుతుంది. కనక మహాముని కోరిక మేరకు స్వామి ఇక్కడ శాలిగ్రామ శిలారూపంలో ఆవిర్భవించాడు. ఈ శాలిగ్రామ శిల గర్భాలయంలో చిన్నపాటి శివలింగం మాదిరిగా కనిపించడం విశేషం. సాధారణంగా నృసింహస్వామి క్షేత్రాలలో స్వామివారు యోగ నరసింహుడిగా, జ్వాలా నరసింహుడిగా, మాలోల నరసింహుడిగా, కారాంజ నరసింహుడిగా, పావన నరసింహుడిగా ఇలా అనేక నామాలతో పిలువబడుతూ ఉంటాడు. అందుకు భిన్నంగా ఇక్కడ స్వామివారు కనకాచలపతిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉండడం విశేషం. ఒకప్పుడు ఈ కనకగిరి ప్రాంతం దట్టమైన అడవిలో ఉండేది. అలాంటి ఈ ప్రదేశంలో స్వామివారి ఉనికి ఎలా బయటపడింది, ఇప్పుడున్న ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అనే ఒక ఆసక్తి కలగడం సహజం. అలాంటి ప్రశ్నకు సమాధానం కోసం మనం విజయనగర రాజుల కాలం వరకు వెళ్లాల్సి ఉంటుంది. కనకగిరి కొప్పల్ జిల్లా పరిధిలో విరాజిల్లుతోంది. ఇప్పటి కొప్పల్ పూర్వం కోపన అనే పేరుతో పిలువబడేది. కన్నడ చరిత్రకారుడిగా నృపతుంగ అమోఘవర్ష పేరు వినిపిస్తుంది. క్రీస్తు శకం 814-878 మధ్యకాలంలోనే తన రచన కవిరాజ మార్గం అనే గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేయడం విశేషం. అప్పట్లోనే ఈ క్షేత్ర వైభవాన్ని గురించి ఆయన గొప్పగా చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు. కనకగిరి ప్రస్తావన 3వ శతాబ్దం నుంచి వినిపిస్తోంది. ఆ కాలానికి సంబంధించిన శాసనాలు ఈ ప్రదేశంలో బయటపడ్డాయి. మౌర్య పాలకులు మొదలు శాతవాహనులు, పశ్చిమ గాంగులు, హొయసల రాజులు, చాళుక్యుల ఏలుబడిని చూసిన ప్రాంతమిది. శాతవాహనుల కాలం నాటికే ఇక్కడ ఆలయం ఉంది అనడానికి ఆధారాలున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. విజయనగర రాజుల కాలంలో కళలు, ఆధ్యాత్మిక చరిత్ర వెల్లివిరిశాయి. ఆనాటి రాజులు అనేక ఆలయాలను నిర్మిస్తూ పునరుద్ధరిస్తూ వెళ్లారు. అలా
విజయనగర రాజుల కాలంలో వారి పర్యవేక్షణలో సామంతరాజులైన నాయకరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. అందువల్లనే విజయనగర రాజుల నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. హంపిని పోలిన శిల్పకళ ఇక్కడ అడుగడుగునా పలకరిస్తుంది, అణువణువుని పులకరింపచేస్తుంది. 3 గోపురాలు, వాటిని కలుపుతూ నలువైపులా ఉన్న ప్రాకార మంటపాలు, ఆ మంటపాల స్తంభాలు శిల్పకళా శోభితమై కనిపిస్తాయి. అనేక దేవీ దేవతల శిల్పాలు ఆనాటి వైభవానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తాయి. ఇలా ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ క్షేత్రం ఇప్పుడు పరిపూర్ణతను సాధించినట్టుగా, సంతరించుకున్నట్టుగా కనిపిస్తున్నది. కనకాచల క్షేత్రానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది, వందల ఏళ్ల వైభవం ఉంది. ఎంతో మంది మహారాజులు, మహాభక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. అప్పట్లో నిర్దేశించిన విధంగానే ఇప్పటికీ కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ ఆలయం వాకిట తోరణాలు కట్టడం మొదలు రథోత్సవం వరకు ఆనాటి పద్ధతులను అనుసరించే కొనసాగుతూ ఉండటం ఇప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు. కనకాచలపతి స్వామివారి ఆలయాన్ని ఉదయం 6 గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోగా స్వామివారికి అభిషేకం, అలంకారం, అర్చన, ధూప దీప నైవేద్యాలు జరుపుతారు. ఆ తరువాత భక్తుల దర్శనం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు వేసిన తలుపుల్ని తిరిగి 3 గంటలకు తెరుస్తారు. అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు, ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. నృసింహ జయంతి ఇక్కడ జరిగే పెద్ద పండగల్లో ఒకటిగా చెప్పుకోవాలి. స్వామివారికి జరిగే వివిధ వాహన సేవల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. విశేషమైన ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా దుష్ట శక్తులచే, దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నవారు, అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నవారు నృసింహక్షేత్రాలను దర్శిస్తారు. నృసింహస్వామి కొలువైన ప్రదేశంపై నుంచి వచ్చే గాలిని కూడా దుష్టశక్తులు తట్టుకోలేవనంటారు. అందువల్ల ఆ స్వామివారి అనుగ్రహాన్ని కోరుతూ ఈ క్షేత్రానికి వచ్చేవారు భారీ సంఖ్యలో ఉంటారు. దురితమును దునుమాడ అవతరించితివీవు, ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. దురితమును దునుమాడ అవతరించితివీవు, ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. ప్రహ్లాదు రక్షింప కంభమున వెలసి, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. శ్రీ మహావిష్ణువు తన సంకల్పం మాత్రం చేత ధరించిన అవతారమిదే. ఉగ్ర నరసింహుడుగా అవతరించినప్పటికీ ఆ స్వామి ఎంతో మంది మహర్షులను, మహాభక్తులను అనుగ్రహిస్తూ వెళ్లడం కనిపిస్తుంది. విశ్వ మానవ కళ్యాణం కోసం ఆ స్వామి తన అనుగ్రహ వర్షాన్ని విస్తరించడం కనిపిస్తుంది. అలా ఆ స్వామి స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రానికి త్రిమూర్తి క్షేత్రం అనే పేరుంది. అందుకు కారణం ఏమిటనేది ఇక్కడ ఉప ఆలయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు, శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి క్షేత్ర పాలకులుగా ఉండడం అనేక తీర్థాల్లో కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ క్షేత్రపాలకురాలిగా లక్ష్మీదేవి కనిపిస్తుంది. ప్రత్యేకమైన మందిరంలో అమ్మవారు పద్మాసనంలో దర్శనమిస్తారు. ప్రతి శుక్రవారం స్వామివారితో పాటు అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజ చేయించి చీరసారెలు సమర్పిస్తారు.
నృసింహస్వామి అవతారంలో లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా ఆ స్వామిని అనుసరించింది. కొండల్లో, కోనల్లో, రాళ్లల్లో, ముళ్లల్లో ఆ స్వామి వెనుకే నడిచింది. మహోగ్రమూర్తిగా ఉన్న ఆ స్వామి తిరిగి ప్రశాంతతను పొందడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అందువల్లనే నృసింహస్వామి క్షేత్రాలలో లక్ష్మీదేవి కూడా తప్పకుండా కొలువై ఉంటుంది. లక్ష్మీ నృసింహస్వామిగానే ఆ స్వామి పూజాభిషేకాలు అందుకునేలా చేసింది. మగనితో కూడి మంగళ స్నానము చేయు అంగన నీవు, మగనితో కూడి మంగళ స్నానము చేయు అంగన నీవు, అందుకే అభిషేకపు ఆనందమంతా నీ సొంతము చేసుకున్నావు. నాథుని మెడలోని సుమహారాల్లో నీకు నిత్య విహారాలు, నాథుని మెడలోని సుమహారాల్లో నీకు నిత్య విహారాలు, అంతమెరుగని అనంతుని అలంకారాలు నీ సామ్రాజ్య ప్రాకారాలు, అంతమెరుగని అనంతుని అలంకారాలు నీ సామ్రాజ్య ప్రాకారాలు. ఇక ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడికి సైతం ఆలయం ఉండడం విశేషం. అలాగే పరమశివుడు కూడా నిజలింగేశ్వర స్వామిగా ఇక్కడ కనిపిస్తాడు. ఇద్దరు కూడా మూర్తి రూపంగా ఇక్కడ పూజలు అందుకుంటుండడం అరుదైన విషయంగా అనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువును కీర్తించిన 12 మంది ఆళ్వారుల ప్రతిమల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వారు గానం చేసిన క్షేత్రాలే దివ్యదేశాలుగా, దివ్య తిరుపతులుగా వెలుగొందుతున్నాయి. ఇక ఇదే ప్రాంగణంలో సంజీవరాయ హనుమంతుడి మందిరం ఉంది. ఇక్కడి హనుమ నిలువెత్తు మూర్తి ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది. పూర్వం ఈ ప్రదేశంలోనే కనక మహాముని ఆశ్రమం ఉండేదని అంటారు. ప్రతి మంగళవారం రోజున, హనుమ జన్మోత్సవం రోజున స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహించేవారు. సంజీవరాయ హనుమ ఆరాధన వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అంటారు. వేల ఏళ్ల మహత్యాన్ని కలిగిన క్షేత్రం, వందల ఏళ్ల ఘనచరిత్రను కలిగిన పుణ్యస్థలి, స్వామి స్వయం వ్యక్తమైన దివ్యస్థలి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే క్షేత్రపాలికగా వ్యవహరిస్తోన్న ఆలయం. విజయనగర రాజుల కాలంలో వైభవం అనే మాటకు వన్నె తెచ్చిన తీర్థమిది. కళ్ళున్నందుకు కనకగిరిని చూడాలి, కాళ్ళున్నందుకు హంపి చూడాలి అనే మాట ఎందుకంటారు అనేది ఈ క్షేత్ర దర్శనం తర్వాత అర్థమవుతుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. కనకాచలపతి కొలువైన కనకగిరిని దర్శించుకోవాలనుకునేవారు బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి బయలుదేరేవారు మహబూబ్ నగర్, రాయచూర్, సింధనూర్ మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత మహిమాన్వితమైన మహాశక్తివంతమైన నృసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆ స్వామి ఆవిర్భవం, క్షేత్ర వైభవం, చారిత్రక నేపథ్యం గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పరంజ్యోతి నరసింహ వీర నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ పరంజ్యోతి నరసింహ వీర నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ నరసఖ బహుముఖ నరసింహ నరసఖ బహుముఖ నరసింహ ఓ నరకాంతక జయ జయ నరసింహ నరసఖ బహుముఖ నరసింహ ఓ నరకాంతక జయ జయ నరసింహ నగధర నందగోప నరసింహ ఓ నగజ వరద శ్రీ నరసింహ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.